ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి కూడా కొత్త ట్విస్టులు నెలకొంటున్నాయి. గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఏదైతే వైఎస్ఆర్ సిపి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, గతంలో ఎవరైతే కూటమిలో అది జనసేన అవనియండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులను అవనియండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ కీలక నేతలను అవనియండి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి. అది ప్రధానం కాకపోయినప్పటికీ కూడా మేము కక్ష సాధింపుగా ఎవరిని కూడా మేము అరెస్టులు చేయట్లేదు. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే గతంలో పూర్తి స్థాయి అవినీతిలో కూరుకుపోయారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మేము అరెస్ట్ చేసి తీరుతాము. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే నినాదంతో ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు. వాళ్ళు పోలీసులే చూసుకుంటారు, మాకు సంబంధం లేదని చెప్పి కూటమి పెద్దలు పదే పదే చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో ఎవరైతే కూటమిలో ప్రధానమైన నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వాళ్ళు ఒకరొకరు కూడా అరెస్టులు జరుగుతాయి. రెడ్ బుక్ అనే అంశం ఎలక్షన్ ముందు నుంచి కూడా అది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ అమలు చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడినప్పటికీ కూడా రెడ్ బుక్ లో ఉన్న పేర్లు చాలా మంది ఉన్నారు. అందులో కాస్త ఆలస్యం అవ్వచ్చు. సుమారు 9 నెలలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటికీ కూడా మొన్న ఎవరైతే వంశీ అరెస్టు దగ్గర నుంచి కూడా రెడ్ బుక్ అమల్లోకి వస్తుంది అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యం రెడ్ బుక్ అనే అంశాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఎవరు తప్పులు చేశారో, ఎవరైతే గతంలో కొన్ని అంశాల మీద ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయారో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళందరినీ కూడా అరెస్టులు తప్పవని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీ అరెస్టు తర్వాత ఎవరు అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఉత్కంఠ మేస్తుంది. ముఖ్యంగా జనసేన నాయకులు అవనియండి, లేదా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అవనియండి, వాళ్ళు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళు పడిన ప్రాబ్లమ్స్ అలాంటివి, వాళ్ళు పడిన ఇబ్బందులు అలాంటివి. ఆ సిచ్యువేషన్ లో నెక్స్ట్ కొడాలి నానియా, లేకపోతే రోజా, పేరు నానియా, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, లేకపోతే వేరే వాళ్ళ అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా కొన్ని నిమిషాల ముందు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ ఒకసారిగా అది ఊహించిన పరిణామం అన్నమాట. పోసాని ఇప్పటికే గతంలో ఏ రకంగా కూటమి ప్రభుత్వం మీద, లేకపోతే కూటమిలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే చిరంజీవి గారిని అవనియండి, వీళ్ళు ఏ రకంగా మాట్లాడారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్నత పదవులు కూడా అందులో అనుభవించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ ఘన విజయాన్ని సాధిస్తుంది, వైఎస్ఆర్సీపీకి తిరుగులేదని చెప్పి ఆయన ప్రచారం చేసుకున్నారు. అదైతే ఎవరో తప్పు పడడానికి లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఆయన మాట్లాడిన తీరు కానీ, లేకపోతే ఆయన ప్రస్తావించిన అంశాలు కానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన పోసాని కృష్ణమురళి మీద పలు రకాల కేసులు అప్పట్లోనే పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి ఆయన ఎవరు కూడా టచ్ చేయలేని పరిస్థితి. అయితే పోసాని నాకు రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పి ఆయన చేతులు ఎత్తేసాడు. నేను కామ్ అయిపోయాను, ఇంక నేను ఎవరి గురించి ఏమీ మాట్లాడను అని చెప్పి ఆయన సైలెంట్ అయిపోయినప్పటికీ కూడా గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, గతంలో చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా కూటమి ప్రభుత్వం మర్చిపోలేదు. ఖచ్చితంగా దాని మీద అది కక్ష సాధింపు పనికి ఉంటారో లేదా వేరే రకమైన భాష పెట్టుకుంటారో కానీ అరెస్టులు మాత్రం తప్పవు అనే సిగ్నల్ అయితే ఇప్పటితోటే ఒక క్లారిటీ వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే వంశీ విషయంలోనే ఆ రకంగా అయింది, ఇప్పుడు పోసాని కృష్ణమురళి అయితే వినూత్నంగా పోసాని కృష్ణమురళి అరెస్ట్ ని అనంతపురం పోలీసులు చేయడం ఇది ఒక కొత్త ట్విస్ట్ గా మనం పేర్కోవచ్చు. ఎందుకంటే పోసాని కృష్ణమురళికి ఏదో ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి వాళ్ళ శ్రీమతి చెప్పినట్లు అయినప్పటికీ కూడా కేసు ఆరోగ్యం బాగోకపోతే మేము హాస్పిటల్ తీసుకెళ్తాం, మేము చికిత్స చేస్తాము, ఆయన అయితే ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తామని చెప్పి మై హోమ్స్ భూజా హైదరాబాద్ లో ఆయన ఎక్కడైతే నివాసం ఉంటున్నారో భూజాలోని అక్కడికి వెళ్లి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మరి ఆయన అనంతపురం తీసుకువెళ్తారా, లేకపోతే అమరావతి తీసుకువెళ్తారా, ఆయన మీద ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారన్నది చాలా కీలకంగా మారుతున్న పరిణామం. అయితే వైఎస్ఆర్సీపీలో గతంలో ఎవరైతే చెలరేగిపోయి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు మాటల అంశంలో అంటే వేరే అంశంలో కానీ వాళ్ళు ప్రవర్తించిన తీరు మీద అయితే ఖచ్చితంగా కేసులు పడతాయి, బలమైన సెక్షన్లు పడతాయి. ఎందుకంటే వంశీ అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా ఆయనకు బెయిల్ వస్తారనుకున్నారు, బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఒక కేసు తర్వాత మరొక కేసు, ఒక కేసు తర్వాత మరొక కేసు ఆయన మీద పెట్టడం జరుగుతుంది. ఆ సెక్షన్లు కూడా బలంగా ఉండడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఆయన మీద ఉండడం కాబట్టి ఇంత త్వరగా బెయిల్ వచ్చే అవకాశమే లేదు ఆయనకి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పోసాని కృష్ణమురళి కూడా అరెస్ట్ అవడంతో ఒక్కసారిగా వైసీపీలో ఒక భయం అయితే ఖచ్చితంగా పట్టుకున్నదని చెప్పొచ్చు. గతంలో చేసిన తప్పులన్నీ కూడా ఈ రోజు వాళ్ళకి శాపాలుగా మారుతున్నాయని వీళ్ళు మాట్లాడినప్పటికీ కూడా నెక్స్ట్ ఎవరు అన్న దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నది. ఏదైనప్పటికీ కూడా పోసాని కృష్ణమురళి గతంలో చాలా దూకుడుగానే ఆయన వెళ్ళడం జరిగింది. అయితే ఎన్నికల తర్వాత
రిజల్ట్స్ తర్వాత ఒక క్లారిటీ అయితే వీళ్ళకి ఖచ్చితంగా వచ్చేసింది. ఇంకా మనం ఏం మాట్లాడినా సరే ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఆయన అయితే సైలెంట్ అవ్వడం జరిగింది. ఎక్స్క్లూజివ్ గా మన విజువల్స్ కూడా చూడొచ్చు. ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర ఇంట్లో ఉన్న పోసాని కృష్ణమురళిని అక్కడ పోలీసులు వచ్చి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, అదుపులోకి తీసుకుంటున్నాం అని చెప్తే ఆయన దాన్ని విభేదించడం జరిగింది. పోసాని కృష్ణమురళి తీరు ఎలాగ ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆయన మీద ఏవైతే సెక్షన్లు ఉన్నాయో, ఏవైతే కేసులు ఉన్నాయో అది వాళ్ళు ముందు ఉంచడం జరిగింది. వాళ్ళ వైఫ్ ఎదుర్కొంటానే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన అనంతపురం తరలిస్తారని చెప్పి మనకు వస్తున్న సమాచారం. లేదంటే అమరావతి కూడా తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఏదైనప్పటికీ కూడా పోసాని కృష్ణమురళి అరెస్టులతోటి ఇక అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అరెస్టుల పరంపర మొన్న వంశీ దగ్గర నుంచి మొదలైంది. ఒక్క పోసాని, ఒక వంశీ అని కాకుండా ఇంకా చాలా మంది ఎవరైతే కొడాలి ఎవరైతే ఎక్కువగా ఎడుపుస్తున్న పేర్లు మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. కొడాలి, రోజాగా, ద్వారంపూడి, వీళ్ళందరూ కూడా, జోగి రమేష్, ఇలాంటి వాళ్ళ పేరు నాని, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అరెస్టులు అయితే ఒక నెల రోజుల్లోనే ఉండే అవకాశం ఉన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం. ఏదైనప్పటికీ కూడా కృష్ణమురళి అరెస్ట్ అనే అంశం మాత్రం ఒక షాకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన జోలికి ఎవరు వెళ్ళరేమో, ఆయన చాలా సైలెంట్ అయిపోయారేమో అని అనుకున్నారు. కానీ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మండలిలో లోకేష్ గారిని నిన్న మాట్లాడిన అంశాలు కూడా మనం చూస్తే ఒక్కసారిగా లోకేష్ విజృంభించారని చెప్పొచ్చు. ఎవరైనా ఎదురు తిరిగినా లేకపోతే ఎక్కువగా మాట్లాడినా శిక్షలు తప్పవు అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న శాసనసభలో ఒక క్లారిటీ ఇచ్చారు. 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఈ రకంగానే కొనసాగుతుంది. ఒక కుటుంబంలో ఏవైతే గొడవలు వచ్చినాయో ఆ రకంగానే మా మధ్య ఏదైనా గొడవలు వచ్చినా మేమే దాన్ని సర్ది చెప్పుకుంటాం, మేము ముందుకు సాగుతాం. ఎటువంటి ఛాన్స్ వైసీపీకి ఇవ్వము అని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టారు. ఆయన చెప్పిన 24 గంటల్లోనే అరెస్టులు ప్రక్రియ అయితే మొదలైందన్నట్లుగా మనకి స్పష్టంగా ఈ అరెస్ట్ చూస్తే తెలుస్తుంది. అయితే అనంతపురం పోలీసులు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి, ఇందులో ఉన్న సెక్షన్లు ఏంటి అన్నది మాత్రం చాలా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. ఇది ఒక్కడితోటే ఇంక సరిపోదు. ఎందుకంటే మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఈయన వచ్చి అరెస్ట్ చేయడం, మొన్న వంశీ అంశంలో కూడా హైదరాబాద్ టార్గెట్ గా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి అరెస్టులు అవుతాయో లేకపోతే కేసులు పడతాయో అని చెప్పి భయపడి వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నది సిగ్నల్ అయితే క్లియర్ గా వీళ్ళకి వెళ్ళింది. వీళ్ళతో పాటుగా ఇంకా చాలా మంది అరెస్టులు తప్పు అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఇప్పుడు జరుగుతున్న అంశాలు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.